ఆర్థిక చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్లో ఆర్థిక చేయూత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 9 జిల్లాల మంది దాదాపుగా 60 మంది వరకు రావడం జరిగింది. ఆర్థిక చేయూత ఏప్రిల్ 2020 కరోనా వచ్చిన సమయంలో సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ప్రారంభించారు. కరోనా సమయంలో చాలా మంది నిరుపేదలు ఆకలితో చనిపోయారు. అందుకోసమని ఎక్కడైతే ఎవరైతే నిరుపేదలు ఉంటారో వారికి ఎలాంటి ఆస్తులు లేకుండా ఉండడానికి కూడా సరిగ్గా ఇల్లు లేని వారు కేవలం కూలీ పని మీద మాత్రమే ఆధారపడి జీవించే వారికి మరియు ఏ పూటకు ఆ పూట పనిచేసి బతికే వాళ్ళకి ఆర్థిక చేయూత సహాయం చేయడానికి ఉంది. 2020 నుంచి 2024 వరకు దాదాపుగా 60 కుటుంబాలకు 50 కిలోలు సన్న బియ్యం మరియు 15 రకాల నిత్యావసర సరుకులు, ఇద్దరు పేద విద్యార్థులకు ఒకరికి 10,000 చొప్పున ఎగ్జామ్ ఫీజు, అలాగే 30 మందికి దుప్పట్లు, 20 మంది నిరుపేద విద్యార్థులకు నోట్బుక్స్, అలాగే నిరుపేద అమ్మాయి వివాహానికి ఒక అమ్మాయికి పుస్తెమటలు, ఇంకొక అమ్మాయికి బీరువా, అలాగే ఇంకొక అమ్మాయికి స్టీల్ సామాన్లు అందించారు. ఈ ఆర్థిక చేయూత ఫౌండేషన్ ను ఇలాగే కొనసాగిస్తామని, ఎంతో మంది నిరుపేదలకు తమ వంతు సహాయం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. చేయూత ఫౌండేషన్ నిరుపేదలకు ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే ఒక స్వచ్ఛంద సంస్థ. ఈరోజు ఆర్థిక చేయూత ఆత్మీయ కలయిక ద్వారా దాదాపుగా 9 జిల్లాల మందిని గజ్వేల్లోని చాకల ఐలమ్మ భవనంలో కలుసుకోవడం జరిగింది. ఆర్థిక చేయూత 2020 ఏప్రిల్లో దీనిని ప్రారంభించడం జరిగింది. ఆర్థిక చేయూత 2020లో కరోనా సమయంలో చాలామంది తినడానికి తిండి లేకుండా ఎన్నో కష్టాలు పడ్డారు, ఎంతోమంది చనిపోయారు. ఆ సమయంలో మేము ఆర్థిక చేయూత అనేది ఒక టీంను రెడీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం జరిగింది. దాంట్లో మాకు తెలిసిన వారిని యాడ్ చేసి ఒక్కొక్కరంగా ఈనాడు చూసినట్టయితే ఒక 200 మంది వాట్సాప్ గ్రూప్లో మేము చేరడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతి నెల మేము ఒక 100 రూపాయల నుండి తోచిన అమౌంట్ మేము ఒక దగ్గర గ్యాదర్ చేసి ప్రతి నెల ఎవరైతే ఆపదలో ఉన్నారో, నిరుపేదలు ఎవరైతే ఎక్కడైనా ఉన్నా కూడా మేము మా గ్రూప్ ద్వారా ఆ నెలలో జమైన ఆర్థిక సహాయాన్ని మొత్తము ఆ నిరుపేదల కుటుంబానికి అందజేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ రోజుకి 4 సంవత్సరాలు ఆర్థిక చేయూత ఫౌండేషన్ పూర్తి చేసుకుంది. ఈ 4 సంవత్సరాలలో మేము దాదాపుగా ఒక 70 కుటుంబాలకు 50 కిలోల సన్న బియ్యము, అలాగే 15 రకాల నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే నిరుపేదలు అయితే ఉన్నారో ఒక ఇద్దరికి ఎగ్జామ్ ఫీజు నిమిత్తము ఒక్కొక్కరికి 10,000 రూపాయల సహాయం చేయడం జరిగింది. నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆర్థిక స్తోమత బాగలేని విద్యార్థులకు దాదాపుగా 50 మంది విద్యార్థులకు నోట్బుక్స్ అందజేయడం జరిగింది. అలాగే నిరుపేద మహిళలు ఎవరైతే ఉన్నారో, అమ్మాయి ఎవరైతే నిరుపేదగా ఉన్నారో వారి యొక్క వివాహానికి ఒక కుటుంబానికి మేము పుస్తమట్టలు అందజేయడం జరిగింది. అలాగే ఇంకో నిరుపేద మహిళకు ఒక బీరువా డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఇంకో నిరుపేద మహిళకు ఏదైతే స్టీల్ సామాన్లు అయితే ఉన్నదో బడి బాసలు అంటారు, అది అందజేయడం జరిగింది. ఇలా మేము ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాము. ఆ ఆపదలు ఉన్నవారు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే ఆర్థిక చేయూత టీము ద్వారా మేము అక్కడికి చేరుకొని ఆ కుటుంబానికి మేము సాయం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రతి నెల మేము నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి ఆర్థిక చేయూత కలయిక టీం అంటే ఈరోజు మేము మరుపురాని దినంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆర్థిక చేయూత ద్వారా నేనున్నాను అంటూ నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకొచ్చినటువంటి మా ఆర్థిక చేయూత మిత్రులందరికీ కూడా నిజానికి ఆర్థిక చేయూత టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇవాళ. ఎందుకంటే వాళ్ళందరి ఆర్థిక చేయూత వాళ్ళందరి సహకారం ఉంటేనే ఇవాళ వందలాది కుటుంబాలకు ఒక ఆర్థిక చేయూత టీం అటువంటిది ఒక సహాయాన్ని అందించడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి సహాయాలు మున్ముందు రానున్న కాలంలో వందల సంఖ్యలో అందించుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆర్థిక చేయూత టీం అనేటువంటిది తన సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని తెలియడానికి సంతోషపడతా ఉన్నాం. ఇంకా ఈ 210 మంది సభ్యులే కాకుండా ఇంకా నేను కూడా నా వంతు సహాయం చేస్తానటువంటి మిత్రులందరూ కూడా ఈ ఆర్థిక చేయూత టీంలో చేరి మున్ముందు ఈ ఆర్థిక చేయూత టీంకు తమ యొక్క తోడ్పాటును అందిస్తూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తారని ఆశిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా సహాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం ఈ వేదిక ద్వారా.